వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి ఇండియా అండ్ అదర్ నేషన్స్కి సంబంధించినటువంటి యూనిట్లో దానిలో భాగమైనటువంటి ఇండియా రష్యా మధ్య రిలేషన్స్ సంబంధాలు అనేటువంటివి ఏ విధంగా ఉంది అనేటువంటివి చూడబోతా ఉన్నాం. సో ఇక్కడ అదేవిధంగా ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా కవర్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో. సో చూడవచ్చు ఇక్కడ ఇండియా రష్యా రిలేషన్స్ అనేటువంటిది. సో మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే భారతదేశం ఇక్కడ ఉంటుంది, సో రష్యా అనేటువంటిది ఉంటుంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా చెప్పొచ్చు రష్యా, ఈ ప్రాంతం అంతా కూడా. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ రష్యా అనేటువంటిది రెండు కాంటినెంట్స్లో, అది ఒక పక్క ఏషియా కాంటినెంట్లో, ఇంకో పక్క యూరోప్ కాంటినెంట్లో, సో రెండు కాంటినెంట్స్కి రెండు ఖండాలకి స్ప్రెడ్ అయినటువంటి దేశం, ఏకైక దేశంగా మనం చెప్పుకోవచ్చు రష్యా కూడా, రష్యాని. సో రష్యా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో రెండు ప్రాంతాలకి రెండు ఖండాలకి స్ప్రెడ్ అయినటువంటి దేశం రష్యా. ఇంకొక అంశం ఇక్కడ ఈ దేశం అనేటువంటిది కమ్యూనిస్ట్ దేశం. ఇండియానేమో డెమోక్రటిక్ కంట్రీగా మనం చెప్తున్నాం, సో ఇక్కడ రష్యానేమో కమ్యూనిస్ట్ కంట్రీ. అయినప్పటికీ కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో చూద్దాం ఇక్కడ. సో మ్యాప్ చూస్తే ఇది రష్యా యొక్క మ్యాప్. ఒక పక్కేమో ఏషియా ఉంటుంది, ఒక పక్కేమో యూరోప్ అయితే ఉంటుంది. సో రెండు ఖండాలు కూడా ఉంటాయి దీనిలో. సో అయితే మరి రెండు దేశాల మధ్య ఈ యొక్క సంబంధాలు అనేటువంటివి, రిలేషన్స్ అనేటువంటివి ఎప్పుడు ప్రారంభమైనాయి అనేటువంటిది చూస్తే ఇక్కడ ఆ టైంలో 1971లో, సో మన భారతదేశానికి ఆ టైంలో పీఎంగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రష్యా దేశానికి పర్యటనకు వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. దాన్నే ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అంటాం. సో ఇది ఆగస్టు 1971లో చేసుకోవడం జరిగింది. సో ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సో 1971లో ఆగస్టు నెలలో చేసుకున్నారు. సో దీని రిజల్ట్గానే ఈ యొక్క ఒప్పందం అనేటువంటిది భారతదేశానికి చాలా చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఎప్పుడు 1971లో ఇండియాకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, అంటే ఇండియా బంగ్లాదేశ్ ఒక పక్క, పాకిస్తాన్ చైనా ఒక పక్క ఉంది, సో అమెరికా ఒక పక్క ఉంది. సో ఈ టైంలో ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా భారతదేశానికి రష్యా సపోర్ట్ చేసింది. క్లియర్ కదా, ఇది ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందం రెండు దేశాల మధ్య ఉన్నది. ఇక దీని ద్వారానే ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది, మైత్రి అనేటువంటిది 1971 నుంచి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకోటి భారతదేశం కూడా రష్యాతో ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది కంటిన్యూ చేస్తూ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో కానీ, ఆర్థికపరమైనటువంటి అంశాలలో కానీ, రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలలో ఇక్కడ స్టిల్ ఇండియా కూడా రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇదొక ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత ఇంకొక ఫర్దర్గా ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ చేసుకున్నారు. ఆ యొక్క ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ అనేటువంటి ఆ యొక్క ట్రీటీ ఏదైతుందో దీన్ని జనవరి 1993లో చేసుకోవడం జరిగింది. ఇంకా దీని ద్వారా జరిగినటువంటి అంశం ఏంటి అంటే ఈ యొక్క రిలేషన్స్ అనేటువంటివి ఇంకా స్ట్రాంగ్ అవ్వడం జరిగింది రెండు దేశాల మధ్య కూడా. సో 1993లో చేశారు. దాని తర్వాత ఇంకొక అగ్రిమెంట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఇన్ 1994లో చేశారు. సో మిలిటరీ పరంగా, సాంకేతిక పరంగా రెండు దేశాల మధ్య టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే బ్రహ్మోస్ అనేటువంటి ఒక మిసైల్ వ్యవస్థ. ఈ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా రిజల్ట్ ఏంటి అంటే బ్రహ్మోస్ అనేటువంటి ఒక మిసైల్ వ్యవస్థని రెండు దేశాలు కలిసి డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత దీనివల్ల రిజల్ట్ ఏంటి అంటే ఈ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేటువంటి బంధం, ఈ యొక్క అగ్రిమెంట్, ఇది ఒక ట్రీటీ ఏదైతే చేసుకున్నారో దీనివల్ల రిజల్ట్ ఏంటి అంటే భారతదేశం కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో 1971లో రష్యా ఇండియాకి సపోర్ట్ చేసింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ. దాని తర్వాత ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్, దీని ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ రిజల్ట్ ఏంటి అంటే 1991లో భారతదేశము లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి సంస్కరణలను తీసుకురావడం జరిగింది. ఓకే, సో దానికి సపోర్ట్గా, ఆ ఎల్పిజి రిఫార్మ్స్కి సపోర్ట్గా రష్యా వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేశారు. సో ఎల్పిజి రిఫార్మ్స్కి, అదేవిధంగా రష్యాకి చెందినటువంటి కంపెనీలు భారతదేశంలో ఏర్పాటు చేయడానికి రష్యా నుంచి ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ అంటాం, సో దాన్ని భారతదేశంలో రావడానికి కూడా ఈ అగ్రిమెంట్ ద్వారా హెల్ప్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ డిక్లరేషన్ ఆన్ ద ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకేనా,
సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్లరేషన్ ఆన్ ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది 2001లో, వెరీ ఇంపార్టెంట్. సో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అని పిలుస్తూ ఉంటాం. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు, 2000లో చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా ఈ సంబంధాలు అనేటువంటివి డెవలప్ అవ్వడం జరిగింది. ఇంకా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజిక్ సెక్టార్స్లో రష్యా వారు పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో దానితో పాటు లైక్ స్ట్రాటజిక్ సెక్టర్ అనుకుంటే మనకి డిఫెన్స్ రంగం. సో డిఫెన్స్లో రష్యా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. స్పేస్కి సంబంధించి, అంతరిక్షానికి సంబంధించి అదేవిధంగా ఇంకా శాటిలైట్స్ని డెవలప్ చేయడానికి ఇంకా దాని తర్వాత ఈ లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేయడానికి ఈ రష్యా వారు సపోర్ట్ చేయడం జరిగింది భారతదేశానికి. ఇక దాని తర్వాత 2000లో ఇంకా అప్గ్రేడ్ చేస్తూ రష్యాకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మళ్ళీ రెండు దేశాల మధ్య స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ జరిగింది 2010లో. సో ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఈ యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది ఏ రెండు దేశాలకు జరగలేదు, ఇంకా ఇండియా రష్యాకి తప్ప ఇంకా ఇతర ఏ దేశాలతోనూ కూడా భారతదేశం ఈ విధంగా అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోలేదు. సో చూడవచ్చు ఇక్కడ స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 2010లో చేసుకోవడం జరిగింది. సో దీని ద్వారానే అగ్రిమెంట్ ద్వారానే రష్యా ఇండియాకి కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ని, సో భారతదేశానికి కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ని అతి తక్కువ రేటుకి సరఫరా చేస్తూ ఉంది. సో ఈ అగ్రిమెంట్ ద్వారా ఏం జరిగింది అంటే భారతదేశానికి కావాల్సినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని రష్యా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి అంటే డిఫెన్స్కి సంబంధించి S-400 అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ అగ్రిమెంట్ ద్వారా భారతదేశానికి రష్యా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఘట్టంగా మనం మాట్లాడుకోవాలి. స్పేస్ పరంగా మనం చూసుకోవాల్సి వస్తే స్పేస్ సాంకేతికతకి సంబంధించి భారతదేశంలో శాటిలైట్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీని, దాంతోపాటు జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ అని పిలుస్తూ ఉంటాం, GSLV. సో GSLVలో Mark 3 అని చెప్పేసి ఉంటుంది. GSLVలో Mark 3 అని చెప్పేసి లైక్ మనకి లాంచ్ వెహికల్స్ ఉంటాయి. సో వాటిని డెవలప్ చేయడానికి కూడా రష్యా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఇదొక అంశం. ఇంకా దాని తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా రష్యా వాళ్ళు భారతదేశానికి ఇస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు భారతదేశంలో 4 ప్లేసెస్లో ఈ యొక్క క్రూడ్ ఆయిల్ని భారతదేశం అంటే లైక్ దాన్ని స్టోర్ చేస్తూ ఉంది. దాన్ని ఏమంటాము అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. ఓకే, సో ఈ భారతదేశంలో 4 ప్లేసెస్లో ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలో పాడూరు అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది కర్ణాటకలో. దాని తర్వాత మంగళూరు అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది కర్ణాటకలో. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేటువంటి ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం అనేటువంటి ఒక ప్లేస్ ఉంటా ఉంది. సో ఈ ప్లేసెస్లో ఇక మన క్రూడ్ ఆయిల్ అనేటువంటిది స్టోర్ చేస్తూ ఉన్నాం. సో దానికి కావాల్సినటువంటి ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో రష్యా ఇస్తూ ఉంది. అఫ్కోర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశం కూడా ఇస్తూ ఉంది, దాంతోపాటు రష్యా కూడా ఇస్తూ ఉంది. సో ఇవి ఎక్కువగా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. దాని తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు దేశాల మధ్య చూసుకున్నట్లయితే రష్యా వాళ్ళు భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి సహాయ కార్యక్రమాలు అనేటువంటివి అందించారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సో తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. సో ఇది భారతదేశంలో ఏర్పాటు చేయడానికి రష్యా వారు సహాయ కార్యక్రమాలన్నీ కూడా అందించడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియా, ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి
కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏ దేశ భాగస్వామ్యంతో భారతదేశం తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేసింది అని గతంలో అడిగినటువంటి క్వశ్చన్. సో ఆన్సర్ ఏమవుతుంది? రష్యా అండి. ఆన్సర్ ఏమవుతుంది? సో రష్యా. సో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? తమిళనాడు అనేటువంటి ప్రాంతంలో కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు, భారతదేశం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు S-400 ట్రంప్ మిసైల్ సిస్టమ్ అండి. S-400 ట్రంప్ మిసైల్ సిస్టమ్ని రష్యా భారతదేశానికి ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ మనకైతే ఫ్రీగా అయితే ఇవ్వలేదు, మనం పర్చేస్ చేసాం, కొన్నాము. బట్ ఆ టెక్నాలజీని అమ్మేవాళ్ళు కూడా కావాలి కదా, అమ్మారు. సో S-400 అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని రష్యా దేశము భారతదేశానికి అమ్మటం జరిగింది. సో మనం పర్చేస్ చేసాం. సో వీటిని మనం కొనుగోలు చేసాం. ఎక్కడ డిప్లాయ్ చేసాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఈ పక్క మనకి పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది, ఈ పక్క చైనా అనేటువంటి ఒక దేశం ఉంటుంది. సో పాకిస్తాను, చైనా రెండు దేశాలకి బోర్డర్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఇక్కడ S-400 అనేటువంటి వ్యవస్థని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ప్లేసెస్లో ఈ యొక్క S-400 అనేటువంటి వ్యవస్థని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ అంశం, S-400 యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఫొటోస్ చూడండి, ఈ విధంగా ఉందా? ఇక్కడ ట్రక్స్ ఉన్నాయా? దాని వెనకాల ఈ ట్రక్స్ లేపిన తర్వాత ఇక్కడ మీకు బూస్టర్స్ కనిపిస్తూ ఉన్నాయా? వీటి ద్వారా మిసైల్స్ అనేటువంటివి లాంచ్ అవుతాయండి. సో ఏదైతే ఈ వెహికల్ కనుక ఒక ప్లేస్లో పెడితే దాని చుట్టూ దాదాపు 600 కిలోమీటర్ల దూరం వరకు ఇప్పుడు ఈ డివైస్ని కనుక పెడితే దాని చుట్టూ 600 కిలోమీటర్ల వరకు కూడా, ఇప్పుడు డివైస్ ఉంది అనుకోండి, సో ఈ రేడియస్లో 600 కిలోమీటర్ రేడియస్ దూరంలో విదేశాలకు చెందినటువంటి ఈ యొక్క మిసైల్స్ ఏవైనా వస్తే, శత్రు దేశాలకు చెందినటువంటి మిసైల్స్ ఏవైనా వస్తే వెంటనే ఇది డిటెక్ట్ చేసి అవి మన భారతదేశంలో రాకుండా పేల్చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఈ వ్యవస్థ, సో ఏ దేశానికి చెందినటువంటిదైనా, రష్యా లైక్ చైనా నుంచైనా, పాకిస్తాన్ నుంచైనా, ఇంకే దేశం నుంచైనా భారతదేశంలోకి మిసైల్ వస్తే, బాంబ్స్ వస్తే వెంటనే డిటెక్ట్ చేసి వాటిని గాలిలోనే ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ రష్యా వారు భారతదేశానికి ఇవ్వటం జరిగింది. సో దీనిలోనే మనం చూడవచ్చు, లైక్ మ్యాక్సిమం డిటెక్షన్ రేంజ్ 600 కిలోమీటర్లు, మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 30 కిలోమీటర్స్ అండ్ మ్యాక్సిమం టార్గెట్ స్పీడ్ 4.8 కిలోమీటర్స్ పర్ సెకండ్. సో టార్గెట్ ఎంగేజ్డ్ సైమల్టేనియస్లీ 36 అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, దీనికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి అంటే, ఏకకాలంలో 36 మిసైల్స్ మన భారతదేశానికి వచ్చినా కానీ వీటిని ఛేదించగలదు. సో ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క S-4 అనేటువంటి మిసైల్ సిస్టమ్, ఇది ఒక ఇంపార్టెంట్. సో ఈ కోవలోనే అమెరికాకు తహాడ్ అనేటువంటి సిస్టమ్ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు తహాడ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. అమెరికాకు తహాడ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లాంటిదే ఇజ్రాయెల్ దేశానికి కూడా ఈ వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఇట్లాంటిదే ఇజ్రాయెల్ అనేటువంటి దేశానికి కూడా ఇట్లాంటి టెక్నాలజీ ఉంది. దాన్ని ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటాం. దాన్ని ఏమని పిలుస్తున్నామండి? ఐరన్ డోమ్ టెక్నాలజీ. ఓకే, సో ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది. క్లియర్? సో వీటన్నిటికంటే పవర్ఫుల్ ఏది? S-400. అమెరికాకు చెందినటువంటి తహాడ్ కంటే కూడా, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ కంటే కూడా భారతదేశంలో ఉన్నటువంటి S-400 అనేటువంటి టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అయినటువంటిది. ఈ అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇండియాకి రష్యాకి మధ్య ఇంకొక డిఫెన్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఉంది. అది ఏంటి అంటే బ్రహ్మోస్ అనేటువంటి మిసైల్ డెవలప్మెంట్ సంబంధించి. బ్రహ్మోస్, సో పేరు చూడొచ్చు మనకి, పేరు దీనికి ఈ పేరు, ఆ మిసైల్ సిస్టమ్కి ఈ పేరు పెట్టడానికి గల ఒక విశిష్టత ఉంది. ఏమిటి ఆ విశిష్టత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భారతదేశం, ఇండియా అని అనుకుంటే, సో ఇక్కడ మనకి టిబెట్ పరిసరాల ప్రాంతాల్లో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఒక నది జన్మించింది మానసరోవర్ దగ్గర. ఒక నది అనేటువంటిది జన్మించింది. సో దాన్నే మనము ఆ దేశంలో టిబెట్లో యార్లంగ్ సాంగ్పో అంటాం. టిబెట్లో యార్లంగ్ సాంగ్పో అని పిలుస్తాం.
అదే నది భారతదేశంలోకి వచ్చిన తర్వాత అదే నది భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ఎంటర్ అవుతుంది. ఇక్కడ జన్మించినటువంటి నది అరుణాచల్ ప్రదేశ్ మీదుగా భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే బ్రహ్మపుత్ర అని చెప్పేసి, బ్రహ్మపుత్ర నది అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. క్లియర్, బ్రహ్మపుత్ర నది ఇండియాకి చెందింది. సో ఇట్లానే రష్యాలోనే ఒక అతిపెద్ద నది, ముఖ్యమైనటువంటి నది, పవిత్ర నదిగా పిలుచుకునేటువంటి నది ఉంటుంది. దాని పేరే మాస్కో అనేటువంటి నది. దాని పేరే మాస్కో అనేటువంటి నది. ఓకే, సో మాస్కో అనేటువంటి నది, రివర్ బ్రహ్మపుత్ర, రివర్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్రలో ఉన్నటువంటి బ్రహ్మను తీసుకొచ్చి, బ్రహ్మపుత్రలో ఉన్నటువంటి బ్రహ్మను ఇక్కడి నుంచి తీసుకొచ్చి రష్యాలో మాస్కో నది ఏదైతే పిలుస్తూ ఉన్నామో ఆ మాస్కోని 2 పదాలు కలిపి బ్రహ్మోస్ అనేటువంటి మిసైల్ తయారు చేశారు. అర్థమైంది కదా. సో బ్రహ్మపుత్రలో బ్రహ్మ, మాస్కో నదిలో మాస్కోలో మాస్. సో బ్రహ్మోస్. క్లియర్. సో 2 నదులు. సో ఇది విశిష్టత అనమాట. ఇది విశిష్టత, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా, పీవైక్యూ కూడా. సో మిసైల్ అంటే 2 దేశాలు కలిసి డెవలప్ చేసి ఉన్నాయి. ఇదే మిసైల్ని మనము మన భారతదేశంలో భారతదేశం తయారు చేస్తూ ఉంది కదా. సో దీనిని ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం కొనుగోలు చేస్తూ ఉంది. భారతదేశం తయారు చేసినటువంటి బ్రహ్మోస్ అనేటువంటి ఒక మిసైల్స్ని ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశము కొనుగోలు చేస్తూ ఉంది. నెక్స్ట్ అంశం మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్. సో చూసుకున్నట్లయితే ఇండియా, రష్యా కలిసి కొన్ని సంస్థలు, కొన్ని కూటమిలలో సభ్యులుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఐక్యరాజ్య సమితిలో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో 2 దేశాలు కూడా మెంబర్సే. దాని తర్వాత G20లో, సో గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్ అంటాం, గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్. సో దీనిలో కూడా ఇండియా, రష్యా మెంబర్స్గా ఉన్నాయి. దాని తర్వాత బ్రిక్స్ అంటాం, పేరులోనే ఉంటుంది. బ్రిక్స్ అంటే బ్రెజిల్ అని, ఆర్ అంటే రష్యా అని, ఐ అంటే ఇండియా అని, సి అంటే చైనా అని, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. పేరులోనే ఉంది, చూసారు కదా. రష్యా ఉంది, ఇండియా ఉంది. సో అట్లా బ్రిక్స్ కూటమిలో కూడా ఇండియా, రష్యా మెంబర్స్గా ఉన్నాయి. ఇదొక అంశం. దాని తర్వాత ఇంకొకటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. సో చైనా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. దీనిలో కూడా ఇండియా, అదేవిధంగా రష్యా మెంబర్స్గా అయితే ఉండటం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే బ్రిక్స్ ఏదైతే ఇప్పుడు కూటమి జరగబోతా ఉందో, బ్రిక్స్ సమిట్ జరగబోతా ఉందో, దానికి అధ్యక్ష దేశంగా రష్యా అనేటువంటిది ఉంది. సో బ్రిక్స్కి చైర్మన్గా లేదా చైర్గా 2024 కాలానికి రష్యా అయితే ఉంది. సో ఇవి ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇక దాని తర్వాత ఫర్దర్గా చూస్తే ఈ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇంద్ర అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంద్ర. సో ఇంగ్లీష్లో రాస్తే ఇంకా ఈజీ ఉంటుంది ఇది. ఇంద్ర. సో ఇది ఒక సైనిక విన్యాసం. ఏ 2 దేశాల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం చూసుకున్నట్లయితే, ఒకటి ఇక్కడ స్ప్లిట్ చేస్తే అర్థమవుతుంది. సో ఇండియా, రా సో రష్యా. ఓకే, సో రష్యా అండి. ఓకే, సో రష్యా. సో ఇండియా, రష్యా మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత మరి ఇటీవల కాలంలో ఇంద్ర అనేటువంటి సైనిక విన్యాసం ఇటీవల కాలంలో ఏ సంవత్సరంలో జరిగింది? 2021లో. సో 1-13 ఆగస్టు 2021 ఈ టైంలో 1వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య ఆగస్టు నెలలో 2021 సంవత్సరంలో జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో జరిగినటువంటి ప్రాంతం కూడా బాల్టిక్ సీ అండి. జరిగినటువంటి ప్రాంతం కూడా బాల్టిక్ సీ. వెరీ ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2 దేశాల మధ్య. ఇంకా దాని తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటుంది 2 దేశాల మధ్య. దానినే ఎక్సైజ్ వాస్టోక్ అని పిలుస్తాం. దాన్ని ఎక్సైజ్ వాస్టోక్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటాం. సో రీసెంట్ టైమ్స్లో ఎక్సైజ్ వాస్టోక్ అనేటువంటిది 2022లో జరిగింది. సో ఇది కూడా రష్యాలోనే జరగడం జరిగింది. సో 017 సెప్టెంబర్ 2022లో జరిగింది ఎక్సైజ్
వాస్టోక్ అనేటువంటిది. సో దీనిలో ఇండియన్ ఆర్మీ, సో ఇండియాకి చెందినటువంటి ఇండియన్ ఆర్మీ, రష్యాకి చెందినటువంటి రష్యన్ ఆర్మీ పాల్గొనడం జరిగింది. సో ఫైనల్గా ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విన్యాసాలు రెండు దేశాల మధ్య ఉన్నటువంటిది, ఒకటి ఇందిరా అనేటువంటి విన్యాసాన్ని గుర్తుపెట్టుకోవాలి, రెండు వాస్టోక్ అనేటువంటి విన్యాసాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందిరా ప్లస్ వాస్టోక్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ నరేంద్ర మోడీ గారు జూలై నెలలో 2024 జూలైలో దేశానికి వెళ్ళారు. ఏ దేశానికి? రష్యా దేశానికి వెళ్ళారు. కోర్స్ ఆయన రష్యా దేశానికి వెళ్ళారు, ఉక్రెయిన్ దేశానికి కూడా వెళ్ళారు. సో ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అంటే, మీరు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తారా, రష్యాకి సపోర్ట్ చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. లైక్ యుఎస్ అడుగుతూ ఉంది, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ అడుగుతూ ఉంది, అన్ని దేశాలు కూడా లైక్ జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు, మీరు ఉక్రెయిన్ సైడ్ ఉంటారా లేదా రష్యా సైడ్ ఉంటారని. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, మేము ఉక్రెయిన్ సైడ్ ఉండం, రష్యా సైడ్ కూడా ఉండం, ఇద్దరికి కూడా సహాయ కార్యక్రమాలు మేము చేయగలిగినవి చేస్తాము. ఫైనల్గా భారతదేశం యొక్క ఎజెండా ఏంటి అంటే పీస్. మా యొక్క ఎజెండా ఏంటి అంటే శాంతి. సో ప్రపంచ శాంతిని నెలకొల్పడమే మా యొక్క ఎజెండా అనేటువంటిది భారతదేశం ప్రపంచ దేశాలు వేదికల పైన చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఇక్కడ ఏమన్నది అంటే, భారతదేశము ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి యుద్ధానికి సంబంధించి మన స్టాండ్ని అడిగినప్పుడు మనం ఏమన్నాము అంటే, వీఆర్ అగెనెస్ట్ టు వార్, వీఆర్ అగెనెస్ట్ టు వైలెన్స్, వీఆర్ అగెనెస్ట్ టు డిస్ట్రక్షన్ అని మనం చెప్పి ఫైనల్గా మనం ఏమన్నామంటే, అన్ని దేశాలు కూడా బ్రదర్హుడ్ ఫీలింగ్తో, అన్ని దేశాలు కూడా ఏకంగా ఒక తాటిపైన వచ్చి బ్రదర్హుడ్ ఫీలింగ్తో కలిగి ఉండాలి, యుద్ధం అనేటువంటిది ఉండకూడదు, పరస్పరంగా ఒకరికొకరు యొక్క అసిస్టెన్స్ అనేటువంటిది ఇచ్చుకుంటూ ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం మళ్ళీ స్పష్టం చేశాం. మనందరూ తెలుసు కదా, భారతదేశంలో మహాత్మా గాంధీ గారు జన్మించి ఉన్నారు. సో ఆయన స్వతంత్రం కోసం ఫాలో అయినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే నాన్ వైలెన్స్ అనేటువంటి సిద్ధాంతం. సో అదే రోజు ఆయన జన్మించినటువంటి రోజు అక్టోబర్ 2ని మనం ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా పిలుస్తూ ఉన్నాం. క్లియర్ కదా? ఓకే. సో అట్లాంటి దేశము మరి ఏం కోరుకుంటుంది? యుద్ధం అయితే కోరుకోదు కదా, శాంతి చర్చలే కదా, పీసే కదా, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్సే కదా మనం కోరుకునేది. దాన్నే మనం స్పష్టం చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ 8th 9th జూలై 2024 ఈ టైంలో నరేంద్ర మోడీ గారు ఎందుకు మరి రష్యాకి వెళ్ళారు అంటే, అక్కడ ఒక సమిట్ జరిగింది. ఆ సమిట్ని మనం ఏమంటాము అంటే ఇండియా రష్యా యాన్యువల్ సమిట్ జరిగింది. సో దీనికి నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో చూడవచ్చు, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఏ టైమ్ టెస్టెడ్ రిలేషన్ ఆఫ్ నియర్లీ 8 decades అండి, 8 decades. సో 17th మీటింగ్ ఆఫ్ పిఎం మోడీ అండ్ ప్రెసిడెంట్ పుతిన్ ఇన్ ద లాస్ట్ 10 years. సో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా పుతిన్ గారు కలిసినటువంటి టైం, సో లాస్ట్ 10 yearsలో ఇద్దరు కూడా 17 సార్లు కలవటం జరిగింది. సో చూడవచ్చు. సో ఇంకొక అంశం, దీనిలో మెయిన్గా డిస్కస్ చేసినటువంటి ఎజెండా ఏంటి? 22nd ఇండియా రష్యా యాన్యువల్ సమిట్లో డిస్కస్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి, రెండు దేశాల మధ్య కూడా ఈ యొక్క ద్వైపాక్షిక వాణిజ్యం, బైలేటరల్ ట్రేడ్ అంటాం, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అనేటువంటిది పెంచాలి. సో పెంచడానికి తీసుకోవాల్సినటువంటి తగు చర్యలు ఏంటి అని డిస్కషన్ చేశారు. ఓకేనా? సో చూడవచ్చు, ఇండియా అండ్ రష్యా అగ్రీ టు ఇంక్రీజ్ బైలేటరల్ ట్రేడ్ టు ఎంతవరకు? $100 billion మేర. ఏ లోపు? $100 billion మేర. ఎప్పటిలోపు? 2030 లోపు. ఓకేనా? 2030 లోపు అండి, 2030 లోపు. దానితో పాటు ఇంకొక అగ్రిమెంట్ కూడా వీళ్ళు చేసుకున్నారు. ఏ అగ్రిమెంట్ అంటే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాన్ని LCS అంటాం. లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి అంటే, ఇండియా రష్యాతో వ్యాపారం చేసినప్పుడు ఇండియన్ రూపీస్లో వారికి అమౌంట్ ఇవ్వచ్చు. రష్యా వాళ్ళు ఇండియాతో వ్యాపారం చేసినప్పుడు రష్యా కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీలో ఇండియాకి వాడు అమౌంట్ అనేటువంటిది పే చేయవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. దాని తర్వాత న్యూ కనెక్టివిటీ రూట్స్. సో ఇండియా అండ్ రష్యా అగ్రీడ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ న్యూ కనెక్టివిటీ రూట్స్ లైక్ చెన్నై వ్లాడివోస్టోక్ మ్యారిటైమ్ రూట్. ఓకేనా? సో అంటే ఇండియాకి రష్యాకి మధ్య
మ్యారిటైమ్ రోడ్, సముద్ర మార్గాలను ఏర్పరుస్తూ ఉన్నారు. అది చెన్నై నుంచి రష్యా వరకు. సో రష్యాలో ఉన్నటువంటి వ్లాడివాస్టాక్ అనేటువంటి ప్రాంతానికి సముద్ర మార్గం. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొకటి నార్థరన్ సీ రూట్ అండి. దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటిది అదేంటి అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇరాన్ మీదుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే ఈ ప్రాంతం నుంచి పక్కనే ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి రష్యాకి కనెక్టివిటీ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా. సో ఆ మీదుగా ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేటువంటిది డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇది కనెక్టివిటీలో భాగంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇరాన్ మీదుగా వెళ్తుంది. సో ఇదొక అంశం. దాని తర్వాత ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రయారిటీ ఏరియాస్ అండి. సో లైక్ ఇంపార్టెంట్ సెక్టర్ ఏరియాస్ అనేటువంటి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి కార్యక్రమం పైన వీరు డిస్కషన్స్ చేశారు. దాని తర్వాత ఎంఓయూస్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్లైమేట్ చేంజ్ అంటాం, పర్యావరణ మార్పు సంబంధించి. సో దానికి సంబంధించి అగ్రిమెంట్స్ అయితే చేసుకోవడం జరిగింది. పోలార్ రీసెర్చ్, సో నార్త్ పోల్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర అంటే దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం దగ్గర రీసెర్చ్ చేసేటువంటి అంశాలపైన అగ్రిమెంట్ చేసుకున్నారు. లీగల్ ఆర్బిట్రేషన్ సంబంధించి, ఫార్మాస్యూటికల్ సర్టిఫికేషన్ సంబంధించి ఇక అగ్రిమెంట్స్ అయితే చేసుకోవడం జరిగింది. దాని తర్వాత స్ట్రీమ్ లైనింగ్ డిఫెన్స్ కోఆపరేషన్ అండి, రక్షణ రంగానికి సంబంధించి, రక్షణ ఉత్పత్తులకు సంబంధించి అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు. లైక్ రిలేటెడ్ టు S-400 సిస్టమ్ కానీ, దాని తర్వాత బ్రహ్మోస్ సిస్టమ్ కానీ, దాని తర్వాత షార్ట్ రేంజ్ గన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఫెసిలిటేషన్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్టెడ్ రష్యా హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చారు. సో రష్యాలో అత్యధిక ఇప్పుడు మన భారతదేశంలో హైయెస్ట్ సివిల్ ఆనర్గా దేన్ని పిలుస్తాం? భారత్ రత్న అని పిలుస్తాం. సో భారత్ రత్న అవార్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో అట్లాంటిది రష్యా దేశంలో ఒక అవార్డు ఉంటుంది, దాని పేరే ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్తుల్ అనేటువంటిది. సో దానిని నరేంద్ర మోడీ గారికి ఇవ్వటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఇంకొక అంశం, మరి ఉక్రెయిన్కి రష్యాకి సంబంధించి మరి ఎందుకు డిస్ప్యూట్ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు గొడవలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా క్రిమియా. సో గతంలో క్రిమియా అనేటువంటి ప్రాంతం ఉక్రెయిన్కి చెందినటువంటిది. సో దీనిని 2014లో ఆ క్రిమియా అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఇది జనరల్గా ఉక్రెయిన్కి చెందినటువంటి ప్రాంతం. సో దీనిని రష్యా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అది మన భారతదేశందే కదా, బట్ పాకిస్తాన్ వాళ్ళదని చెప్తా ఉంది కదా. బట్ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశంలో కలవాలి అని వాళ్ళు ఆక్షన్స్ అంటే వాళ్ళ యొక్క థాట్స్ కదా, ఆలోచనలు కదా. అఫ్కోర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కంప్లీట్గా ఇండియాదే కాదు, అది కాదనడానికి కూడా ఎవరికి కూడా హక్కులు లేవు. ఓకే. సో ఆ ప్రాంతం ఎట్లా ఉందో అట్లా ఇక్కడ క్రిమియా అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ వీరందరూ కూడా రష్యాతో మెర్జ్ అవ్వడానికి ఇష్టం చూపిస్తూ ఉంటే ఇక్కడ రష్యా వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. సో క్రిమియా అనేటువంటి ఒక ప్రాంతాన్ని 2014లో. సో ఈ టైం నుంచి 2014 నుంచి ఉక్రెయిన్కి రష్యాకి సంబంధాలు అనేటువంటివి కట్ అయినాయి. సో దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఈ ఉక్రెయిన్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో, సో ఈ దేశము నాటోలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. సో నాటో అంటే తెలుసు కదా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్, ఓకేనా. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి. సో ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లీడ్ చేస్తున్నటువంటి ఒక కూటమి. సో దీనిలో ఉక్రెయిన్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. ఇన్ కేస్ ఉక్రెయిన్ కనుక దీనిలో జాయిన్ అయ్యింది అనుకోండి, అప్పుడు రష్యాకి థ్రెట్ ఉంటుంది. కారణం ఏంటి అంటే ఆల్రెడీ ఉక్రెయిన్ అనేటువంటి ప్రాంతం
నాటోలో ఉంది కాబట్టి సో అమెరికాకు చెందినటువంటి భద్రతా దళాలు ఉక్రెయిన్లోకి ప్రవేశించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ అమెరికాకు చెందినటువంటి ట్రూప్స్ ఏవైతే ఉక్రెయిన్లోకి వస్తే దాని ద్వారా రష్యాకి థ్రెట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఆలోచన రష్యా వాళ్ళు చేయడం జరిగింది. బట్ ఇక్కడ రష్యా వాళ్ళు ఉక్రెయిన్కి అలర్ట్ చేశారు, మీరు నాటోలో జాయిన్ అవ్వద్దు, కావాలి అంటే మీకు కావాల్సినటువంటి సహాయ కార్యక్రమాలన్నీ కూడా రష్యా మీకు అందిస్తూ ఉంది అని చెప్పేసి ఉక్రెయిన్కి చెప్పారు. బట్ ఉక్రెయిన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో దానికి సంబంధించి డిస్ప్యూట్స్ పెద్దగా ఇప్పుడు యుద్ధం అనేటువంటిది గత 2 years నుంచి కూడా జరుగుతూ వస్తూ ఉంది. సో ఇది రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్స్. సో ఇవి ఇంపార్టెంట్గా ఇండియాకి రష్యాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.